హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. 21,300 కానిస్టేబుల్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 20th June 2023 స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి మనకి 20th July 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ఫ్రెండ్స్, దీనికి మన ఆంధ్ర తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియాకి దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 August 2022 అయితే మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1 August 2022కి 18 to 25 years అయితే ఇచ్చారనమాట. ఇంకా కూడాను ఈ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 27 years దాకా ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వాళ్ళు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి 28 years దాకా ఇచ్చారనమాట. ఇంకా SC ST వాళ్ళకైతే కనుక అప్పర్ ఏజ్ 30 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఫీజు అయితే ఇచ్చారు. ఇంకా జనరల్, ఓబీసీ, ఇంకా కూడా ఈబీసీ అంటే మనకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనమాట, 675 rupees అయితే ఇచ్చారు. ఇంకా SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 180 rupees అయితే ఇవ్వడం జరిగింది. అయితే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే కనుక ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా 675 rupees అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ PST అండ్ పెట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ హైట్ అనమాట, ఫర్ మేల్ క్యాండిడేట్స్కి, జనరల్ బీసీ క్యాండిడేట్స్కి మినిమం ఇక్కడ మన హైట్ అయితే ఇచ్చారు ఫర్ మేల్ అనమాట. జనరల్ ఓబీసీకి 165 centimeters, ఇంకా కూడా ఈబీసీ SC ST వాళ్ళకి 160 centimeters సరిపోతుంది. అలాగే మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీకి సంబంధించి 155 centimeters అయితే ఉండాలన్నమాట హైట్ మినిమము. అలాగే చెస్ట్ మేల్ ఓన్లీ ఫర్ మేల్ అనమాట. జనరల్ ఓబీసీ ఈబీసీకి సంబంధించి 81 to 86 centimeters అయితే ఉండాలి చెస్ట్. అలాగే SC STకి సంబంధించి 79 to 84 centimeters అయితే ఉండాలి. దీనికి సంబంధించి మనకి పెట్ అయితే కండక్ట్ చేస్తారనమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దానికి సంబంధించి మేల్కి 1.6 kilometers, అదైతే మనం 1600 meters అనమాట. దాన్ని 6 minutesలో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ వచ్చేసరికి 1 kilometer 5 minutesలో అయితే వాళ్ళు కంప్లీట్ అయితే చేయాలి. ఇంకా షార్ట్ పుట్ అయితే ఉంటుంది 6 pound through 16 feet అనమాట. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి 12 feet ఇస్తారు. అలాగే లాంగ్ జంప్ ఉంటుంది. ఫర్ మేల్ వచ్చేసరికి 4 feet, అలాగే ఫీమేల్ వచ్చేసరికి 3 feet అనమాట. ఇదనమాట. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మీద కండక్ట్ చేస్తారు. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఈ హైట్ అండ్ వెయిట్కి సంబంధించినటువంటి. ఈ తర్వాత అయితే మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ బీహార్ పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. 21,700 rupees బేసిక్తో మనకి 69,000 శాలరీ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. దాదాపుగా 35,000 ప్లస్ స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ CSBC అనమాట, సెంట్రల్ సెలక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. చేసి ఎలాగైతే వస్తుంది ఇక్కడ మనకి క్యాండిడేట్స్ కార్నర్ అనమాట. ఇక్కడ హెల్ప్ లైన్ అయితే ఇచ్చారు. మనకి ఏదైనా క్వరీస్ ఉంటే ఇక్కడ మనం క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే స్టేటస్ అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం రిజిస్టర్ ఉన్నాం, ఇలా అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. హిందీ, ఇంగ్లీష్ ఉందన్నమాట. మనం ఇంగ్లీష్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మన అప్లికెంట్స్ నేమ్, నేషనాలిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డొమిసైల్ ఆఫ్ ఇదన్నమాట. ఇవన్నీ మనం ఫిల్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి ఏజ్ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి SC ST BC వాళ్ళకైతే ఇక్కడ రిజర్వేషన్ అయితే ఉంది. అయితే మనం అదర్ స్టేట్ నుంచి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి, మనం బీహార్ స్టేట్ కాదు కాబట్టి, మనం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాబట్టి మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ అయితే తీసుకోవాలి. మనకి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అవైతే మనకి అప్లికబుల్ అయితే కాదనమాట. అందరు కూడా మన జనరల్ కేటగిరీ అంటే
ఓపెన్ మార్కెట్కి సంబంధించినటువంటి కేటగిరీకి మాత్రమే మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అప్లికెంట్స్ హూ ఆర్ నాట్ రెసిడెంట్స్ ఆఫ్ బీహార్ స్టేట్ మస్ట్ సెలెక్ట్ ద రిజర్వేషన్ కేటగిరీ యాజ్ జనరల్. మనం ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా మనం ఇక్కడ జనరల్ అనేది మాత్రం తీసుకొని అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదన్నమాట. ఇంకా ఫీజు కూడా మనకి కన్సెషన్ అయితే ఏం లేదనమాట. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే 675 రూపీస్ అయితే మనం ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుతుంది. సో మొదట మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. కిందకి రావాలి. ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అని ఉంది. సో మనం ఇదైతే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికెంట్స్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించిన అప్లికేషన్ మనం ఫిల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th క్లాస్లో ఎలాగుందో అక్కడ ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇక్కడ సర్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట యాస్టీజ్గా. ఇక్కడ నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. మీరు కనుక ఈ డొమిసైల్ ఆఫ్ బీహార్ అంటే మీరు బీహార్ స్టేట్లో నివసిస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. సో మనం ఆంధ్ర తెలంగాణ నుంచి అప్లై చేస్తామని నో పెట్టాలన్నమాట. సో ఇక్కడ యూ హ్యావ్ సెలెక్టెడ్ డొమిసైల్ ఆఫ్ బీహార్ స్టేట్ యాజ్ నో, యువర్ కేటగిరీ విల్ బి ట్రీటెడ్ యాజ్ జనరల్ అనమాట. సో మనకి రిజర్వేషన్ అయితే మన కేటగిరీ కిందకి రాము అనమాట. మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ కిందకి మాత్రమే వస్తామని ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చింది. ఇక్కడ తర్వాత సెలెక్ట్ అప్లికెంట్స్ జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మనం ఈ క్యాలెండర్ నుంచి ఇలాగా ఇదైతే మనం మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి. కిందకి వస్తే ఇక్కడ మనకి ఏజ్ యాజ్ ఆన్ ఆగస్ట్ 2022కి మన ఏజ్ ఇక్కడైతే చూపిస్తున్నది. సో మనకి ఇక్కడ ప్రొసీడ్ అనాలి. ఇక్కడ డీటెయిల్స్ నాట్ కరెక్ట్, ప్లీజ్ మేక్ షూర్ ఆల్ రిక్వెస్ట్ ఫీల్డ్స్ ఫిల్ అవుట్ కరెక్ట్లీ అని వస్తున్నది. ఓకే అన్నాము. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలాగైతే వచ్చింది ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అయితే అవుతుంది. చెక్ చేసుకోవాలన్నమాట. ఇవి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి ఇక్కడ ఎడిట్ అప్లికెంట్ డీటెయిల్స్ అయినా దీని మీద క్లిక్ చేసి మనం మోడిఫై చేసుకోవచ్చు. లేదు ప్రాపర్గా ఉందనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం మేక్ పేమెంట్ అనే బటన్ ఉంది. మనం ఫస్ట్ అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది, ఎస్బీఐ అనమాట. ఇవే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే వచ్చింది. మనం ఈ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఫీజ్ పే చేసిన తర్వాత మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. మనం స్టెప్ 1 కంప్లీట్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది ఫీజ్ పే చేసిన తర్వాత. సో మనకి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ ఐడి లేదంటే కనుక మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఏదైతే ఇచ్చామో మన రిజిస్ట్రేషన్లో అది ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ నేనైతే ఫీజ్ అయితే పే చేయలేదన్నమాట, కాబట్టి నాకైతే ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది. మనకి డిస్ట్రిక్ట్ పోలీసా లేకపోతే బీహార్ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఇదైతే అడుగుతుంది అనమాట మనకి. లేకపోతే కనుక అదర్ యూనిట్స్ అని అడుగుతుంది. మన డిస్ట్రిక్ట్ పోలీస్ లేదంటే కనుక ఈ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, తర్వాత మీ యొక్క మదర్స్ నేమ్, తర్వాత మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మనకి మోల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట, పుట్టుమచ్చలు. అలాగే వార్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ అని అడుగుతుంది, మనం ఎస్ఆర్ నో పెట్టాలి, అదైతే మనం నో పెట్టుకోవచ్చు. ఇంకా కూడా కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ నెంబరు, పాసింగ్ ఇయర్ అడుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ షీట్ నెంబరు, పాసింగ్ ఇయర్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి మన అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం కమ్యూనికేషన్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ మనం బోత్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అని వస్తుంది, మన అఫెన్సెస్ ఎస్ఆర్ నో ఉంటుంది, మనం అన్నీ కూడా నో అయితే పెట్టాలి. ఫోటో అప్లోడ్ చేయాలి, సింపుల్ ఫోటో అనమాట. సింపుల్ ఫోటో ఏదైతే ఉందో జేపీజీ ఫార్మేట్లో 70 KB వరకు అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ వచ్చి మనం హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చేసుకోవచ్చు, అదైతే జేపీజీలో 25 KB వరకు మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ
సబ్మిట్ అని ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిఎస్బిసి సెంట్రల్ సెలక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్ బీహార్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.